ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదని అన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికల ఎలక్షన్స్ కు వెళ్తామని చెప్పారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ చీఫ్ లా నియామకం చేపడతామని తెలిపారు. అదేవిధంగా బతుకమ్మ సాంప్రదాయం పాటను అగౌరవపరిచిన బీఆర్ఎస్ లీడర్లపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హస్తం నేతలు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని, ఆయనకు శిక్ష తప్పదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. మూసీ సుందరీకరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఆయన ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారో చర్చకు రావాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థికే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు మహేష్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. సో డెఫినెట్గా చర్యలు ఉంటాయి. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవాలన్న ఉద్దేశంతో మేము సర్వే చేస్తూ ఉన్నాం. దాదాపు 4 నుంచి 6 సీరియస్ అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సర్వేల ఆధారంగా గెలిపే ధ్యేయంగా అభివృద్ధి యొక్క ఎంపిక జరుగుతుంది. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ఖర్గేకి వివరించారు. జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారని చెప్పారు పీసీసీ చీఫ్. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే లీడర్లకే డీసీసీ బాధ్యతలు అప్పగించాలని ఖర్గే చెప్పారని తెలిపారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీల నియామకం పూర్తి చేస్తామన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతోందన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పల్ తంగడపల్లిలో ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యంతో కలిసి ఆవిష్కరించారు రాజగోపాల్. భూమి కోసం, భుక్తి కోసం ఐలమ్మ గొప్ప పోరాటం చేశారని కొనియాడారు. ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటే ఆ జీవితం సార్థకమైపోయింది, జీవితం ధన్యమైపోయింది. అందుకనే నేను ఒకటే నమ్ముతున్నా, ఇటువంటి చాకలి ఐలమ్మ అటువంటి వ్యక్తుల్ని ఆశయంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినప్పుడే ఈ సమాజంలో పేదరికం ఉండదు. ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట్లాడితేనే నిధులు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజాప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. అనే నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము సంక్షేమ పథకాలను అందించాలి, ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో 2 మున్సిపాలిటీస్ కి సంబంధించి ఏదైతే 30 కోట్ల నిధులు అనేటి కేటాయించడం జరిగింది. కేటాయించిన నిధులపైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు సిగ్గు శరం లేకుండా కేటాయించినప్పుడు కేటాయించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నేను కొట్లాడితే 30 కోట్ల నిధులు హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చినాయని చెప్పి భుజాలు తడుపుకుంటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. బతుకమ్మ సాంప్రదాయాన్ని, బతుకమ్మ పాటను అగౌరవపరిచిన బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. రాజకీయ కోణంతో బతుకమ్మ పాటను, పండుగను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బతుకమ్మని అవమానపరిచారు. సద్దుల బతుకమ్మతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగని వారి యొక్క పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ పాట పెట్టి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులని అవమానపరిచారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ బేషెత్తుగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆడపడుచులకి మీ ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సింది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 102 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 34, రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇందిరమ్మ ఇళ్ల కోసం 26, ప్రవాసీ ప్రజావాణికి 1, ఇతర శాఖలకు 20 అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.